నమస్తే, వెల్కమ్ టు వాయిస్ న్యూస్. డాక్టర్ నిర్లక్ష్యం వల్ల ప్రాణాపాయ స్థితిలో మహిళ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణంలోని స్ప్రింగ్ హాస్పిటల్ వద్ద బాధితులు ఆందోళనకు దిగారు. డాక్టర్ సంఘమిత్ర చేసిన ఆపరేషన్ వికటించి తమ కూతురు ప్రాణాపాయ స్థితిలో ఉందని పేషెంట్ తల్లి బంధువులతో హాస్పిటల్ ఎదుట ఆందోళన చేపట్టారు. తమ కూతురు జ్యోతికి కడుపు నొప్పితో సంఘమిత్ర వద్దకు తీసుకువెళ్లగా కడుపు నొప్పిలో నీటి బుడగలు ఉన్నాయని చెప్పారు. వెంటనే ఆపరేషన్ చేసి డబ్బులు వసూలు చేశారని అన్నారు. అదే ఎత్తుగా కనపడట్లేదు. ఓపీసీ దీంట్లోనే పెట్టినాం. ఎక్కడ ఉందమ్మా? అది పట్టుకోబ్బా, అది పట్టుకో. నెల రోజుల క్రితం ఇక్కడ మా పాపకి అండాశయాల ఆపరేషన్ కోసం సంఘమిత్ర గారి దగ్గరికి వచ్చారండి. వచ్చిన తర్వాత ఆపరేషన్ చేసి కూడా పోయిన 4వ తారీఖు చేశారు. మొన్న 28వ తారీఖు దాకా పాప కడుపులో నొప్పి తగ్గలేదు. ఆపరేషన్ అయితే చేశారు, కడుపులో నొప్పి అయితే తగ్గలేదు. నేను 28వ తారీఖు రోజున బాగా కడుపులో నొప్పి వస్తే మళ్ళీ ఇక్కడికి వచ్చారు. గ్యాస్ నొప్పి అని చెప్పారు. గ్యాస్ నొప్పి అని 3 రోజులు కూడా గ్యాస్ నొప్పి కిందనే ట్రీట్మెంట్ ఇచ్చారు. 28వ తారీఖు రోజున మొన్న 28వ తారీఖు రోజున ఆ పాప బాగా నొప్పి తట్టుకోలేకపోతుంటే తను మేడం దగ్గరికి వెళ్ళి నేను అడిగాను, ఏంటి మేడం ఎందుకు మరి నొప్పి 3 రోజుల నుండి నొప్పి వస్తుంటే కూడా మీరేం రెస్పాండ్ అవ్వట్లేదు ఎందుకు అంటే, ఆ నొప్పి గ్యాస్ నొప్పేనండి, అది తగ్గదని చెప్పి అయ్యే మందులు మళ్ళీ కంటిన్యూ చేశారు. ఆ 3 రోజుల క్రితం ఇచ్చిన మందులే కంటిన్యూ చేసినా కానీ తగ్గలేదు. మళ్ళీ ఆమె వచ్చిన తర్వాత ఒకసారి చెకప్ చేయండి, మీరు చేసిన తర్వాత ఏమైనా ప్రాబ్లం ఉంటే బయటపడుతుందేమో ఒకసారి చెక్ చేయండి అంటే చేసి తనంతట తానే మళ్ళీ స్కానింగ్ దగ్గర తీసుకెళ్ళి స్కానింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఆమె మోహన్ రావు గారికి ఫోన్ చేశారు. ఆమె చేసిన విషయం కూడా మాకు తెలియదు. ఆమె నన్ను పిలిచి మోహన్ రావు గారి దగ్గరికి వెళ్ళండి అమ్మ, పాపను తీసుకొని నైటే వెళ్ళాలి, మీరు రేపు పొద్దున్న వెళ్ళొద్దు, రేపు వెళ్తాం మేడం, మరి పాప నొప్పితో ఉంది కదా అని అంటే ఒక ఇంజెక్షన్ చేసి ఆ స్కానింగ్ అనేది నా చేతిలో పెట్టారండి. ఆమె ఓపీ లెటర్ కూడా నాకు ఓపీ పేపర్ కూడా నా చేతిలో పెట్టింది. అవి కూడా నా చేతికి ఇవ్వలేదు వాళ్ళు. సార్ వాళ్ళకి తీసుకెళ్ళి నేను అక్కడ ఇచ్చాను. మేడం ఇచ్చింది. మేడం ఫోన్ చేసి చెప్పిన వెంటనే కూడా మేము వెళ్ళిపోయింది. ఎలా వెళ్ళినాం అంటే మేము ఆటోలో పాపను తీసుకొని వెళ్ళామండి. అప్పుడు పాప చాలా సీరియస్గా ఉంది, కడుపు నొప్పితోనే ఉంది. అక్కడికి వెళ్ళేటప్పటికి వాళ్ళందరూ కూడా సార్ వాళ్ళందరూ మేము ఫోన్ చేసిండ్రంట. మేడం వాళ్ళు మేడం గారు ఫోన్ చేశారట. అతను అమ్మాయికి సీరియస్గా ఉంది, మరి ఇట్లా పలానా కేసుని పంపిస్తున్నానని ఈమె మాట్లాడిందని తను సార్ చెప్పారు నాకు. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు తెలిసింది. మేము వెళ్ళేటప్పటికీ అక్కడ స్కానింగ్ వాళ్ళు, బ్లడ్ టెస్ట్ వాళ్ళు అందరు రెడీగా ఉన్నారు, అంబులెన్స్తో సహా. అన్ని స్కానింగ్లు అందులోనే తీసుకెళ్లారు, చేపించిన తర్వాత సార్ దగ్గర మేము 2:10 నిమిషాలకు వచ్చాము. తెల్లవారుజామున 9:30 వెళ్ళిన వాళ్ళము 2:10 నిమిషాలకు వచ్చాము. వచ్చిన తర్వాత అక్కడికి వచ్చాక కొద్దిసేపు పడుకున్నామండి. పడుకున్నాక మళ్ళీ నొప్పి స్టార్ట్ అయింది. 6 గంటల నుండి మళ్ళీ సార్ దగ్గర తీసుకెళ్ళారు. పాపని స్ట్రెచర్లో తీసుకెళ్ళి మోహన్ రావు గారి దగ్గర చెకప్ చేయించిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే వెంబటే ఆపరేషన్ చేయాలమ్మా, పాపను 10 నిమిషాలలో ఆపరేషన్ చేయాలి, టేపులు బాగా తీసుకెళ్ళిపోయారు. వాళ్ళు ఏసీజీ తీసుకెళ్ళి మమ్మల్ని బ్లడ్ చూసుకోమన్నారు. అప్పటి వరకు కూడా నేను ఇంత సీరియస్ అని నేను అనుకోలేదు. మామూలుగా చేస్తున్నారని అనుకుంటున్నాం కానీ ఇంత సీరియస్, ఇంత ప్రాబ్లం అయితే పాప. డాక్టర్ గారిని అడిగితే ఏమన్నారమ్మా? ఇక్కడ డాక్టర్ గారిని అడిగినాం మేము. ఆమె ఏం చెప్పలేదు మాకు, తీసుకొని వెళ్ళండి అని చెప్పింది అంతే. ఆమె ఇట్లా మరి మీ ప్రాబ్లం ఉంది మీ పాపకని కూడా నాతో ఏం చెప్పలేదండి. చెప్పానని వాళ్ళు చెప్తుందామా? నాకేం చెప్పలేదు. ఆమె ఆయనతో మాట్లాడుకొని ఆమెను పంపించింది మమ్మల్ని. ఒక ఆటోలో ఒక దిక్కులేని దానిలాగా నా బిడ్డని నేను తీసుకొని మోహన్ రావు గారి దగ్గరికి వెళ్ళాను. ఇక్కడ 50,000 తీసుకున్నారు, 15,000 రూపాయలు తను తీసుకున్నాడు మెడికల్ షాప్ అతను. బిల్లులు కూడా ఆమె చేసి ఇచ్చింది. అక్కడ డాక్టర్ గారు ఏమన్నారు మరి, దేని వల్ల వచ్చిన సమస్య అన్నారు? ఇది ఇక్కడ ఆపరేషన్ వల్లనే వస్తాయి, కొన్ని చోట్ల అట్లే వస్తాయని కూడా తను చెప్పింది. నేను నిజమే చెప్తున్నానండి, మీరు నమ్మండి నమ్మకండి. అతను చెప్పిన మాట నాకు అయితే నాకు డౌట్ వచ్చింది. ఇన్ని రోజుల నుండి, నెల నుండి రాని నొప్పి ఇవాళ కొత్తగా ఎందుకు వచ్చింది? నెల 15 రోజుల ఆపరేషన్లోనే ఇంత ప్రాబ్లం వచ్చింది ఆ పాపకి. ఎప్పటి నుండి రావడమే కడుపు నొప్పి తప్ప. అంతకుముందు ఆపరేషన్ చేయించినాం, పెద్ద ఆపరేషన్ చేయించినాం బాబు పుట్టినప్పుడు కూడా. అప్పుడైతే ఏ ప్రాబ్లం లేదు. ఇండియాలో నుండి ఈ మధ్య కాలంలోనే ఇట్లా అయింది. కాబట్టి మరి నేను తన దగ్గరికి వెళ్ళినాక ఆపరేషన్ అన్నాడు. ఆపరేషన్ థియేటర్లో కూడా నేను వెళ్ళాను.
వెళ్ళి తను ఆపరేషన్ చేస్తుంటే అసలు ఏం ప్రాబ్లం ఉంది నా బిడ్డకు అని చెప్పి నేను చూసుకుందామని తనని పర్మిషన్ అడిగితే రమ్మని చెప్పారు. వెళ్ళా, నేను వెళ్ళి చూస్తే 2 దారాలు చుట్టుకొని ఉన్నాయి పేగులకి. దారాలంటే అంటే ఇప్పుడు అది కుట్లు వేసేటప్పుడు దారాలు ఉంటాయి కదా, ఆ దారాలు చుట్టుకొని ఉన్నాయి. అంటే సమస్య దారాల వల్ల వచ్చిందా? దారాలు పేగులకు చుట్టుకుంది, మెయిన్ పేగులకు చుట్టుకుంది. అక్కడ డాక్టర్ గారు ఏమన్నారు మరి? అతను ఏం చెప్పలేదు. నేను ఒక వీడియో తీసుకున్నాను, నా సొంతంగా నేను ఒక వీడియో తీసుకున్నాను. నేను అది కాకుండా నా కళ్ళారా నేను చూసా అక్కడ. నేను తను చేసే ఆపరేషన్ నేను బయట వాళ్ళని చూసినట్టే నా బిడ్డకు కూడా చూశాను. అసలు ఏంటి అక్కడ ఏం సమస్య జరుగుతుంది, అసలు ఏముంది కడుపులో అని. ఆ పేగు మెలుసుకొని దానికి దారం చుట్టుకొని ఉందండి. ఇక్కడికి వస్తే ఆమె ఏమంటుందంటే డెత్ అయితే ఇస్తుందంట అండి. ఏదైనా డెత్ అవ్వలేదు కదా అని మమ్మల్ని అడుగుతుంది. అంటే అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చే మేము అక్కడ జరిగిన ఆపరేషన్ గురించి అసలు ఇక్కడ ఎందుకు ఇట్లా చేశారు, ఆపరేషన్ ఎందుకు అలా చేశారు మీరు అని అడుగుదామని వచ్చినాం. దేని వల్ల ప్రాబ్లం వచ్చింది, మీరు ఇట్లా ఏదైనా ప్రాబ్లం ఉంటే ముందే మాకు ఇన్ఫామ్ చేయొచ్చు కదా, మేము బయటనే చూపించుకునే వాళ్ళమే కదా అని చెప్పి అడగడానికని వచ్చాం. పొద్దుట ఏమన్నారు ఫస్ట్ ఏమన్నారంటే ఆమె ఆపరేషన్ చేసేటప్పుడే ఓపెన్ చేసినప్పుడే పేగులు మొత్తం చుట్టుకున్నాయంట. చుట్టుకున్నప్పుడు మరి మాకెందుకు చెప్పలేదు మేడం అని మేము అడిగినాం. అడుగుతుంటే నేను మధ్యలో ఆపరేషన్ వదిలేసి నేను నీ దగ్గరికి రావాలా అని అడిగిందాము నన్ను. అట్లా కాకుండా ఇప్పుడు మీరు వేరే 45 రోజుల క్రితం ఆపరేషన్ జరిగింది. ఆ ఆపరేషన్ జరగడంతో ఆవిడకి వేరే కాంప్లికేషన్ వచ్చింది. దాని నిమిత్తం మేము చేయకూడదు కాబట్టి సీనియర్ మోస్ట్ సర్జన్ మోహన్ రావు గారికి పంపించడం జరిగింది. చేశారు, పేషెంట్ సేఫ్గా ఉంది, కంఫర్టబుల్గా ఉంది. వాళ్ళు దారాలు వదిలేశారని వాళ్ళు చెప్తున్నారు. నేను అసలు దారమే వాడము, లోపల క్యాటిగట్ట మీద వేస్తాను. అది దానిలో క్రమంగా అది లోపల అబ్జర్వ్ అయినప్పుడు కాంపిటీ దారం వేసిన దారం వల్ల కాంపిటీషన్ ఉంది అని చెప్పడం అది వాస్తవం. ఒకవేళ ఆవిడకి మేము తప్పిదం చేసామంటే ఆవిడ తప్పు జరిగితే మా ఇన్స్టిట్యూషన్ తరఫున పూర్తి బాధ్యత తీసుకుంటాం. సార్ ఇలాంటి కేసులు ఇంకా ఏమన్నా ఏ లక్షకో ఒకటికో పోస్ట్ ఆపరేటివ్ రేషన్స్ రావడం అనేది వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి ప్రాబ్లం. అది ఏ డాక్టర్ చేయరండి. ఒక పుండు తగ్గితే దెబ్బ మోకాలు మోచుకుంటూ దెబ్బ తగ్గింది. కొంతమందికి 2 రోజుల్లో మాత్రమే, కొంతమంది 15 రోజుల్లో మాత్రమే. ఈ అనే క్రమంలో కొంతమంది కిలో దాకా గట్టిగా అవుతుంది, కొంతమంది నార్మల్గా అవుతుంది. ఆవిడ శరీర తత్వం కానీ మనం చేసింది కూడా ఏమీ లేదు. 45 డేస్ అంటే 45 రోజుల తర్వాత ఆవిడ మళ్ళీ వేరే ప్రాబ్లంతో వచ్చింది. అది చూసిన తర్వాత మనం చేసే కేసు గైనిక్ కేసు అయితే మేడం సర్జన్ తీసి ఇద్దరు కలిసి చేసాం. ఆపరేషన్ సరిపోయింది కాకపోతే చక్కగా ఇంటికి వెళ్ళిపోయారు, చక్కగా భోజనం చేశారు. 45 డేస్ బాగా ఆ తర్వాత కాంప్లికేషన్. దానికి దీనికి పోస్ట్ ఆపరేటివ్ రేషన్స్ అందరూ మేము చేసింది ఏ నిర్లక్ష్యం లేదు, అందరూ మేము వదిలేసింది ఏమీ లేదు, దారాలు పెట్టింది లేదు. అసలు దారమే మేము వాడాలి. దారం వస్తే సీరియస్ కింద కనిపిస్తుంది. వాళ్ళు డబ్బులు ఇవ్వని అడుగుతుంది, మేము డబ్బులు ఇవ్వని చెప్పి తప్పు చేస్తే డబ్బులు ఇస్తాను. తప్పు చేయలేదు, నేను డబ్బులు ఇవ్వను అన్నప్పుడు నేను ఫైట్ చేయను. ఊళ్ళో డాక్టర్స్ వేరే ఏరియాస్లో డాక్టర్స్ ఇంతమే భయపడుతున్నారు. అంటే డాక్టర్ గారు ఇప్పుడు అంటే సేమ్ ప్రాబ్లం వచ్చిందా, వేరే కంప్లైంట్ వచ్చిందా? ఇప్పుడు పెరిఫెరల్ ఏరియాస్లో డాక్టర్స్ ఉండడానికి భయపడే ఈ క్రమంలో అలాంటి వాళ్ళు మన జీవితకాలం ఆ పిల్లలందరినీ పెట్టుకుంటున్నారు. మమ్మల్ని కూడా వీళ్ళు ఎల్లగొట్టే పరిస్థితి చేసుకుంటే ఈ వ్యవస్థ ఏమైతే మీరే తెలుసుకుంటారు. ఈ వ్యవస్థకి ఏం స్థితి వస్తుందో మీరు ఆలోచించండి. డబ్బులు ఇస్తారా, డబ్బులు తప్పు చేస్తే డబ్బులు ఇవ్వాలి. కొన్ని ఆపరేషన్ చేస్తే మీరు తప్పు చేయలేదు. పూర్తి బాధ్యతలు ఒకవేళ తప్పుని తేలితే త్రూ ప్రాపర్ ఛానల్ ఇన్వెస్టిగేషన్ జరిగి తప్పు మాదేని తెలిపితే పూర్తి బాధ్యతలు నువ్వే తీసుకుంటాం. స్ప్రింగ్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ నా పేరు నాకంటే గైనకాలజిస్ట్ మా పూర్తి బాధ్యత నువ్వే తీసుకుంటాం. మా తప్పు ఉండేది ఇలా ప్రతి చిన్న విషయం డబ్బులు కరెక్ట్